పుత్తడి ధర బెంబేలెత్తిస్తుంది. రోజు రోజుకు పసిడి ధర సరికొత్త గరిష్టాలను తాకుతోంది. ఈ క్రమంలోనే మరోసారి ఆల్ టైమ్ గరిష్టానికి చేరి స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం లక్షకు చేరువైంది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 ప్యూరిటీ బంగారం ధర ఒకేసారి 16,150 పెరిగి తులానికి 98,100 రూపాయలకు చేరింది. మరోవైపు 99.5 ప్యూరిటీ గోల్డ్ ధర సైతం 1650 పెరిగి తులానికి 97,650కి పెరిగి గరిష్టానికి చేరుకుంది. అదే సమయంలో వెండి ధర సైతం 1900 పెరగడంతో కిలో 99,400కు చేరింది. ప్రపంచ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు రికార్డు స్థాయిలో $3,318 చేరింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గి $3,299కు పతనమైంది. అమెరికా చైనా మధ్య గత కొన్ని రోజులుగా సుంకాల విషయంలో ఘర్షణలు నెలకొన్నాయి. పరస్పరం టారిఫ్లు విధించుకోవడంతో పాటు ఎగుమతుల విషయంలోనూ ఆంక్షలు విధించుకుంటున్నాయి. ఈ అనిశ్చితులు కొనసాగుతున్నంత వరకు బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డాలర్ ఇండెక్స్ బలహీనపడడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న ముందస్తు అంచనాలు కూడా బంగారం ధర పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు.